సరిగమ స్వరధుని సారవరూధిని సామసునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని. మన ఊళ్ళో పిల్లలు ఎత్తుకెళ్ళేవాడు ఉన్నాడని దండోర వేశారే, అదిగో వాడేరా, అక్కడే ఉన్నాడు. పిల్లలు ఎత్తుకెళ్ళి బలిచ్చేస్తావురా, ఆట సాగుతా అనుకున్నావా? ఏమిటయ్యా, ఏమిటి సంగతి? అల్ల అప్పుడెప్పుడో పిల్లలు అట్టుకెళ్ళి అమ్మోరు బలిచ్చేవాడు ఒకడు తిరుగుతాడని నిన్నావే, ఆడు మనూరులో దొరికాడు బాబాయ్. ఆయన లాక్కొచ్చాం బాబు, ఎనపగుండులాగా ఏరభద్రుడు ఆకారం, ఇంతలేసి ఎర్రటి కళ్ళతో నరసింహస్వామి చూపు. అవును బాబు.
అనంతరామ శర్మ గారు, అనంతరామ శర్మ గారు, అనంతరామ శర్మ గారు, అనంతరామ శర్మ గారు. దాహంగా ఉందే? మంచినీళ్ళు కావాలా? సరే. శర్మ గారు, మంచినీళ్ళు. ఏమిటక్కయ్యా, ఎక్కడి నుంచి ఉత్తరం? రాధాకృష్ణ రాశాడు. ఏమి రాశాట? 3 ఏళ్లుగా ఎక్కడున్నాడో తెలియని అనంతరామ శర్మ గారు కనిపించారట. చాలా హీన స్థితిలో దైన్యంగా పిచ్చివాళ్ళ ఉన్నారట. సంగీత కళానిధి అపర త్యాగబ్రహ్మ ఆఖరికి ఈ అవతారం ఎత్తాడనమాట. తర్వాత ఇప్పుడు ఆయన రాధాకృష్ణ పాల్పడ్డారట. ఏం చేయాలో అర్థం కావటం లేదు, తెలియపరచవలసిందే అని రాశాడు. మరి ఏం చేద్దామంటారు బావగారు? ఏం చేద్దామే అక్కయ్య? ఆయనే అపరత్యాగ బ్రహ్మ, సంగీత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు అని చెప్పానే అనంతరామ శర్మ గారు. చూడు, ఎలాంటి యోగ జాతకులు ఎంతటి గౌరవం పొందుతున్నారు. ఈ గంగాధరం కూడా అలా ఎప్పుడు ఏనుగేకి ఊరేగుతాడు మామగారు. కోతిలా చెట్లు పుట్టలు ఎక్కి అలరి విధవలా తిరుగుతూ ఉంటే ఏనుగు మీద కాదు, గాడిద మీద కూడా ఎక్కించరు. కుదురుగా బుద్ధి నిలిపి నువ్వు కూడా చక్కగా సంగీత సాధన చేసి అంతటి విద్వాంసుడు అయితే అప్పుడు ఇలాంటి ఊరేగింపులు, ఇలాంటి మర్యాదలు. సరిగమల సార్వభౌములు, రాగతాన పల్లవుల రాజాధిరాజులు అయిన శ్రీ 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 గంగాధరం గారికి మనందరి తరఫున స్వాగతం. పెసరెట్లు ఇడ్డన్లు వేడివేడిగా ఉన్నాయి, తొందరగా తినేయండి బాబు. ఏదో ఒక రోజు అన్నావు బాగుంది, రోజు ఈ నైవేద్యాలు సీతమ్మ. మీ సాయంతో పెట్టుకున్న హోటల్ ఇవాళ ఈ మాత్రంగా అన్నా ఉన్నామంటే మీరే కదా బాబు కారణం. మా గంగాధరం ఇవాళ సంగీత పాఠానికి వచ్చినట్లేదే. ఈవేళ అమావాస్య కదా, బుద్ధి వక్రించి ఉంటుంది. మీ స్కూల్లో కూడా ఇట్టాగేనా బాబు? ఇట్టా అంటే మరి ఇట్టా కాదు గాని ఎట్టాగైనా కాస్త ఇట్టా అట్టానే. ఓ రోజు బాణాకార తీసుకుని గట్టిగా బాధేయండి బాబు. ఆయన నేను రెక్కలు ముక్కలు చేసుకుని 4 గిడ్డెలు 2 దోశలు అమ్ముకుంటున్నాం. వీడేమో ఇలా బరువు బాధ్యత లేకుండా. ఏమిటి సీతమ్మ, గంగాధరం గురించి? పొద్దున్నే ఇక్కడికనే బయలుదేరాడు, రాలేదట కదా. అటువంటి వాడి కోసం ఎందుకమ్మా ఈ సరిగమ్మలు చట్టుబండలోను? మీకు అనవసరమైన శ్రమ. వాడు పాఠానికి రాకపోయినా కాస్త అల్లరి చేసినా నాకు నీలాగే కోపం వస్తుంది సీతమ్మ. కానీ వాడు గొంతు విప్పి పాడుతూ ఉంటే ఆ గళంలో ఏం మహత్యం ఉందో కానీ మంత్రముగ్ధులే చేసేస్తాడు. ఆ మాట మాత్రం నిజమే అక్కయ్య. వాడి జాతకంలో గ్రహాలు ఏం జియేట్లు పాడుకుంటున్నాయో గాని బాలమేధావుల్లాగా వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఏమో, నదురు లేదు బెదురు లేదు, ఏమవుతాడో. నమస్కారం అయ్యా. ఏమిటో జడ్జి గారి అభిమానం మీకు ఇడ్లీయా? నా హోటల్లో టిఫిన్ తింటే గానీ తీర్పు చెప్పలేను. బాబాయ్,
ఎప్పటి నుంచో ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అడగండి. ఇలా ఎదురుకుండా త్యాగరాజ స్వామి వారు ఫోటో పెట్టడంలో అర్థం అంతరార్థం ఏదైనా ఉందా? నా హోటల్లో టిఫిన్ కూడా స్వామివారి కీర్తనలాగే కమ్మగా ఉండాలి. ఒక ఇడ్లీ ఎంత తిన్నా చిన్నవాళ్ళ శరీరం కొవ్వెక్కకుండా స్వామివారి శరీరం లాగే గ్యారెంటీగా ఉంటుందని చెప్పాలని. అంతేనా? మీ గంగాధరం కూడా త్యాగరాజు వాడంత అయిపోవాలని మేము రోజు దీవించాలనా? అలా కానివ్వండి, ఉపయోగించుకోరి. అయ్యా మీ కథలన్నీ చదివాను. ఏం క్లైమాక్స్, ఏం పోరాటాలు, వాటికి ఇట్టా వినంగానే అట్టా ఆకట్టుకునేట్టు బ్రహ్మాండమైన టైటిల్స్ ఆలోచించాను. ఏమయ్యో, ఇలా పొగిడేస్తే అరువుగా టిఫిన్ పెట్టిస్తాను అనుకోకు.